ఆసుపత్రి పిల్లల వైద్యులు డాక్టర్ హరిప్రియ అన్నారు. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్ అని, చాలా వరకు తేలికపాటిదని తెలిపారు. సాధారణంగా జలుబు చేసినప్పుడు తీసుకునే జాగ్రత్తలనే తీసుకుంటే సరిపోతుందంటున్న డాక్టర్ హరిప్రియతో దూరదర్శన్ యాదగిరి ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో హెచ్ఎంపీవీ వైరస్ ఎలా వ్యాపిస్తుంది, హెచ్ఎంపీవీ వైరస్ వ్యాధి లక్షణాలేంటి, వ్యాధి నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నపిల్లల్లో ఈ వ్యాధి ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుంది, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పెడియాట్రిషియన్ డాక్టర్ హరిప్రియ గారు. మనతో పాటు ఉన్నారు. హరిప్రియ గారు, హెచ్ఎంపీవీ వైరస్ ఇది ఆర్ఎన్ఏ వైరస్. దీన్ని ముందుగానే 2001లో కనిపెట్టారు. బట్ దాని స్ప్రెడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దీని ప్రభావం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలకి, వృద్ధులకి, ఇంకా ఏమన్నా క్యాన్సర్ ఉండి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టున్న వాళ్ళకి, ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉండొచ్చు. పీడియాట్రిషియన్గా ముఖ్యంగా చిన్నపిల్లల గురించి అయితే ఫస్ట్ ఇది ఇప్పటి వరకు స్ప్రెడ్ లేదు కాబట్టి సో ఎవరిలో యాంటీబాడీస్ ఉండే ఛాన్సెస్ తక్కువ. సో ఆఫ్టర్ స్ప్రెడ్ ఓన్లీ యాంటీబాడీస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చిన్నపిల్లల్లో ఫస్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే న్యూట్రిషన్ గురించి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఫస్ట్ స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి కానీ తల్లిపాలు ఇవ్వడం, తర్వాత టైంకి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేయడం, ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే బ్లడ్ శాతం కూడా పెరుగుతుంది. రక్తం తక్కువ ఉంటే కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఇలాంటి వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. సో న్యూట్రిషన్ గురించి ఎక్కువ మనం అవగాహన కలిగించుకొని మదర్స్ జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంకొకటి వ్యాక్సినేషన్స్ పక్కా ఇవ్వాలి. వ్యాక్సినేషన్స్ ఇస్తే వేరే ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడగలం పిల్లల్ని. ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు? ఇది మనకి చాలా బాగా తెలుసు, ఎందుకంటే మనం అందరం కోవిడ్ ఫేస్ చేసిన వాళ్ళమే. సో ఫస్ట్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఇంకా క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు మాస్క్, పర్సనల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఏదైనా బయట సర్ఫేసెస్ టచ్ చేసినప్పుడు కానీ శానిటైజర్ వాడడం, కంప్లీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ దగ్గు, జలుబు, ఫీవర్ ఇలాంటివి ఉన్న వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేయడం. రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి దాని దగ్గర వాళ్ళ నుంచి దూరంగా ఉండడం, మాస్క్ వాడడం చాలా ఇంపార్టెంట్. హెచ్ఎంపీవీ వైరస్ గురించి భయాందోళనలు అవసరం లేదని, తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని నీలోఫర్ హాస్పిటల్ పెడియాట్రిషియన్ డాక్టర్ హరిప్రియ చెప్తున్నారు. శివశంకర్, దూరదర్శన్, హైదరాబాద్.